కాకినాడ జిల్లా రామేశ్వరం మెట్టలో మైనింగ్ మాఫియా పేట్రేగిపోతుంది. అడ్డు అదుపు లేకుండా కూటమి నాయకులు అండతో యథేచ్ఛగా కొండను సైతం పిండి చేసేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రామేశ్వరం మెట్టను తవ్వేస్తున్నారని గొగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు అడ్డుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కీలక నేత అండతో సుమారు 5 కంపెనీల సభ్యత్వంతో ఇక్కడ ప్రతిరోజు తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఏ కంపెనీకి అధికారులు అనుమతులు ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి చంటి మరిన్ని వివరాలు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మైనింగ్ మాఫియా పెట్టరేగిపోతుందంటే అవుననే చెప్పొచ్చు. జగ్గంపేట మండలం రామేశ్వరం మెట్టకు సంబంధించిన మైనింగ్ మాఫియా త్రవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఏ స్థాయిలో మైనింగ్ మాఫియా పెట్టరేగిపోతుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం జగ్గంపేట మండలం రామేశ్వరం మెట్ట పరిధి ప్రాంతంలో ఉన్న ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో పెట్టరేగిపోతుంది అనేది మనం స్పష్టంగా కనపడుతుంది. కొండను సైతం పిండి చేస్తూ వారి అక్రమాలకు అదుపు లేకుండా పోతుందనే చెప్పవచ్చు. ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం అధికారులను అడ్డు పెట్టుకుని జిల్లా కూటమి నాయకులు పూర్తి స్థాయిలో ఈ వెనకాల ఉండి ఈ రామేశ్వరం మెట్టను పూర్తి స్థాయిలో తవ్వేస్తున్నారని మాత్రం ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. సుమారు రామేశ్వరం మెట్టలో 5 వర్గాలుగా విడిపోయి ఒక్కొక్కరు రోజుకి 200 నుంచి 300 లారీలు అంటే సుమారుగా 50 ఎకరాల స్థలంలో ఉన్న ఈ కొండను సైతం మొత్తం అంతా సమాన స్థాయిలో కాకుండా సుమారు 10 అడుగుల లోతుకు కూడా మట్టిని తవ్వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ లారీలు వెళ్తున్న స్థాయిని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. కనీసం ఈ స్థాయిలో జరుగుతున్నా కానీ తనిఖీలు కూడా చేయకుండా అధికారుల నామమాత్రపు చర్యలకు కూడా నోచుకోకుండా ఉంటున్నారంటే పరిస్థితి ఏమాత్రం ఉందనేది అర్థం. కూటమి నాయకులు అంటే టీడీపీ నాయకులు ఉన్నారా, లేకపోతే జనసేన నాయకులు ఉన్నారా, లేకపోతే బీజేపీ నాయకులు ఉన్నారా? దీన్ని రామేశ్వరం మెట్ట మైనింగ్ త్రవ్వకాల వెనకాల ఏ నాయకులు ఉన్నారా అనేది స్పష్టంగా ఇక్కడ వారు చెబుతున్నా కానీ బయటికి మాత్రం వినిపించే మాటలైతే మాత్రం వేరేగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వెనకాలని నడిపించే నాయకులకి ఇంత జరుగుతున్నా కానీ ఎంత స్థాయిలో మైనింగ్ బయటకు వెళుతున్నా కానీ అసలు పట్టించుకోవడం లేదా? అధికారులు కూటమి నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం రామేశ్వరం మెట్టలో ఉన్న ఈ అక్రమ తవ్వకాల వెనుక ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? రామేశ్వరం మెట్టలో ఉన్న ఈ 50 ఎకరాల సుమారు విస్తీర్ణం 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండను పూర్తి స్థాయిలో 10 అడుగుల లోతుకు ప్రవేశిస్తూ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తున్న ఈ నాయకుల తీరు పట్ల కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఎదురు చూడాల్సిందే. అయితే ఇక్కడ జరుగుతుంది ఎంత పరిస్థితులు అయితే జరుగుతున్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురైతే ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే లారీ యథేచ్ఛగా రహదారుల పట్ల వెళ్ళి ఇప్పటికే రావుతలపూడి మండలం ఒక వ్యక్తి పై ల్యాండ్ రైడ్ ఎక్కడం అయితే పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. ఇలాంటి తరుణంలో సుమారు రోజుకి 100 లారీల రహదారులపై వెళుతూ యథేచ్ఛగా తిరుగుతున్నా కానీ ఎక్కడా కానీ తనిఖీలు చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలియస్తా ఉంది. ఏది ఏమైనా సరే రామేశ్వరం మెట్టలో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాల వెనక ఉన్న నేతలు ఎవరు, ఎదుటి ఈ సొమ్ములు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి, ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారనే దానిపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే దీని వెనకాల ఉన్న నాయకులతో పాటుగా ముందు నడిపిస్తున్న వ్యక్తులు కూడా బయటకు వస్తారనేది నిస్సందేహంగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా రామేశ్వరం మెట్టలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం పటిష్టంగా చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే సుమారు రోజుకి ఇక్కడ తవ్వుతున్న బూడిద పట్ల బయటకు వెళ్ళడంతో అక్కడ సుమారు ఇక్కడ నివసిస్తున్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలైతే మాత్రం రోజు ధూళితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటు అధికారులకు చెప్తున్నా కానీ పట్టించుకోవడం లేదనేది ఇక్కడ ప్రధానంగా చెప్తా ఉన్నారు. అయినా కానీ ఆ కూటమి ప్రభుత్వం నేతలు వెనకాల ఉండడంతో అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా రామేశ్వరం మెట్టలో జరుగుతున్న ఈ మైనింగ్ మాఫియాని అరికట్టాలని అయితే మాత్రం ప్రజలైతే సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ విక్రమ్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.